యత్కటాక్షశిశాంద్రచంద్రికాపాతధూత భవతాపజశ్రమ ప్రాప్తవానహమఖండ వైభవానందమాత్మక పదమక్షయం క్షణాత్. దయామయుడగు శ్రీ గురుదేవుని కటాక్షముచే నేను అఖండ వైభవ స్థితిని పొందినని తెలుపుకుంటున్నాడు. శ్రీ గురుదేవుడు శరత్కాల చంద్రుని వలె సదా పరిశుద్ధుడు, నిర్మలుడు, ప్రసన్నుడు, ప్రశాంత చిత్తుడు. చంద్రుడు రాత్రి యందు ప్రసన్నమైన, ప్రశాంతమైన, ఆనందకరమైన, నిర్మలమైన వెన్నెలను కిరణముల ద్వారా లోకమంతటా ప్రసరింపజేసి చీకటిని కూడా పోగొట్టి పగటి యందు సూర్యుని వేడిమి చేయగలిగిన తాపమునంతయు పోగొట్టి ప్రజలను ప్రసన్నులుగా, అత్యంత ఆనందభరితులుగా, సౌభవంతులుగా చేయుతున్నాడు. శ్రీ గురుదేవుడు సంసారమందు తాపత్రయము చేయగలిగిన దుఃఖమునంతయు వెన్నెల వంటి ప్రసన్నమైనటువంటి బోధను తన దయార్ద్ర దృష్టితో వ్యాపింపజేయుట చేత నాశమనరించి తనను ఆశ్రయించిన భక్తులందరినీ జ్ఞానవంతులుగా చేయుతున్నాడు. కాబట్టి చంద్రుని వంటి శ్రీ గురుదేవుని అపార కరుణామయ కటాక్షమనుడు దట్టమైన చంద్రిక నాపై ప్రసరించగానే నా యొక్క సంసార జనిత తాప దుఃఖమంతయు నశించిపోయింది. వెంబడే ఆ గురుదేవుని అనుగ్రహాతిశయము చే తక్షణమే నేను అఖండ జ్ఞాన సంపదను పడసి ఆనందమగు శాశ్వతమగు బ్రహ్మపదమును పొందితి. నా యొక్క నిజరూపమును కనుగొనుటచే సర్వదా ముక్తుడనైతిని. నేను సర్వదా పరబ్రహ్మమే అయి ఉన్నాను. నాకిక జనన మరణములు, ఆశ వృద్ధులు లేవు. షడూర్మి వర్జితుడను, షడ్భావరహితుడను, సర్వదా ఆనందరూపుడను, ప్రశాంతుడను. ఈ ప్రకారము శ్రీ గురుదేవుని అమోఘ కృపాకటాక్షపాతము చే శిష్యుని యొక్క తమోపటలము దగ్ధమాయను. శ్రీ గురుదేవునికి వలె జ్ఞాన నేత్రము శిష్యునకు తెరవబడను. అఖండ స్వయం ప్రబోధ కలిగాను. గురువు శిష్యుడాయను, శిష్యుడు గురువు ఆయను. అనగా శిష్యుడును గురువు వలె పరబ్రహ్మస్థితిని పొందను. కావున అంతయు గురుకరుణయే. దీనినే భ్రమర కీటక న్యాయం అందరు. శిష్యుడు స్వస్వరూప సంపదచే ఆరూఢుడాయను. శ్రీ గురుదేవుని కడ శిష్యుడు ఉండవలసిన క్రమమును శాస్త్రము వచించున్నది. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? గురువు గారు పౌర్ణమి నాటి చంద్రుని వలె ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నాడు, పరబ్రహ్మమే అయి ఉన్నాడు. అందుకే మనకి గురుపదేశాలను ఎప్పుడు పెడతారు? ఏ గురు పౌర్ణమి నాడు, లేకపోతే మరేదైనా ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ పౌర్ణములను గురుపదేశములను ఇస్తూ ఉంటారు. సాధారణంగా సముద్ర స్నానం చేసి వచ్చిన తర్వాత సాధారణంగా చేస్తూ ఉంటారు. సరే, ఈ పౌర్ణమి నాటి చంద్రుని వలె గురువు గారు నిన్ను సంసార తాపము నుంచి బయటపడేస్తాడు. అసలు సంసారం అనేది బయట ఉందా, లోపల ఉందా అని విచారణ చేస్తే లోపలున్న సంసారమే బయట కనబడుతుంది. లోపలున్న సంసారమే బయట కనబడుతుందట. ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు మీరు కళ్ళజోడు అవసరం వచ్చిందండి. ఎప్పుడో జీవితంలో అవసరం వస్తుంది, చిన్నప్పుడో పెద్దప్పుడో అవసరం వచ్చింది. కళ్ళజోడు ప్రధానంగా దాని లక్షణం ఏమిటి అంటే దృష్టి దోషాన్ని సరిచేయటం, అంతే కదా, వేరే ఇంకేం లేదుగా. ఆ దృష్టి దోషాన్ని సరిచేసేటప్పుడు అది బంగారపు కళ్ళజోడు అయితే బెటరా, దాంట్లో 2 వజ్రాలు కూడా ఉంటే బెటరా, వెండితో అయితే బెటరా అని బాగా ఆలోచన చేశాడండి. మరి ఇప్పుడు వెళ్ళి కళ్ళజోడు షాప్కి వెళ్ళి అడిగితే వాడేమన్నాడు, ఏమండి ప్రత్యేకం ఎవరైనా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకోవాల్సిందే, రెడీమేడ్గా ఉండాలి అంటే కుదరదు, మరి అవి అందరూ అడిగేవి కాదు కదా అని అడిగాడు. సరే, నేను అందరిలో కల్లా ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటున్నాను, నా కళ్ళజోడు కూడా ప్రత్యేకంగానే ఉండాల్సిందే, నువ్వు ఏమైనా సరే నువ్వు తయారు చేయాల్సిందే అన్నాడు. సరేనండి, అలాగే తయారు చేయిస్తాను అని ఒక 4 రోజులు సమయం తీసుకుని బంగారపు కళ్ళజోడు అటు ఇటు మెరిసే 2 వజ్రాలు పెట్టి తయారు చేయించి ఇచ్చాడు. అంతేనా కదా? ఇప్పుడు ఆ కళ్ళజోడు పెట్టుకుని ఈయన వెళ్ళాలి. వెళ్ళినప్పుడల్లా ఏం గుర్తుకొస్తుంది? ఇప్పుడు కళ్ళజోడు బయటికి తీయగానే ముందు భయం వచ్చేసింది. ఎందుకని? బంగారం, వజ్రం. ఇప్పుడు కళ్ళ దృష్టి దోషం సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు తగాదంతా దేంతో వచ్చింది? ఇప్పుడు కళ్ళజోడుతో వచ్చింది. అర్థమేనండి? ఈయన కళ్ళజోడు వచ్చిందని ఇప్పుడు తెలుస్తుందా తెలీదా? ఎందుకంటే కళ్ళజోడు లేకపోతే కనపడదు కదా, మరి వెతుక్కుంటున్నాడు. ఎందుకురా వెతుక్కోవడం, కళ్ళజోడు పెట్టుకోవచ్చు కదా. అమ్మో, కళ్ళజోడు బయటికి తీస్తే ప్రమాదం. ఇప్పుడు సంసారం సమస్య ఎలా వచ్చింది ఇప్పుడు? అర్థమేంటంటే ఇలాగా
తన లోపల ఉన్నటువంటి ఆకర్షణ ఆసక్తి యొక్క ప్రభావం చేత అతడి సంసారం అంతా కూడా తయారవుతుంది. లేకపోతే అసలు సంసారానికి చోటే లేదు, అవకాశమే లేదు. ఇలా జాగ్రత్తగా గమనించండి. మనలో ఉన్న ప్రతి ఆసక్తి, ప్రతి ఆకర్షణ కూడా మనకు ఒక సంసారాన్ని తయారు చేసి పెడుతుంది. ఆ సంసారం అనే బరువుని మనం మనసులో మోస్తున్నాము. దాని కిందే మనం నలిగిపోతున్నాము. ప్రతిరోజు ఉదయం లేచిన మొదలు రాత్రి నిద్రపోయే లోపల నేను అది చేశాను, నేను ఇది చేశాను అంటున్నావా లేదా? ఆ కర్త ఎవడైతే ఉన్నాడో ఆ కర్త ఈ సంసారం అనే బరువు కింద నలిగిపోతున్నాడు. ఎందుకని? బాగా దుఃఖం. ఏం చేయాలి మరి? ఆ కర్త అన్న స్థానాన్ని వదిలేస్తే ఆ దుఃఖం అంతా పోతుంది. కానీ కర్త నువ్వు నేను కాదని అనమంటే అంటాడేమిటి? ఆహా, నువ్వు ఎన్నన్నా చెప్పు, ఆ స్థానాన్ని వదిలిపెట్టడం మాత్రం కుదరదు అంటాడు. అయితే అనుభవించాల్సిందే. ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు? నాయన నువ్వు కర్తవి కాదు, నాహం కర్త హరే కర్త. ఆ అందరినీ పరిపాలించేవాడు, ఈ సకల జీవరాశికి ఆహారాన్ని పెట్టేవాడు ఎవడైతే ఉన్నాడో, నీకు నాకు సకల జీవరాశికి ఈ సృష్టి రూపంలో ఆహారాన్ని అందిస్తున్నటువంటి మహానుభావుడు ఎవరున్నాడో, సకల జీవరాశి హాయిగా నిద్రపోతూ ఉంటే రక్షిస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో, సకల జీవరాశి తమ తమ మాతృగర్భంలో నుంచే కదా వచ్చారు, ఆ మాతృగర్భంలో రక్షిస్తున్న మహానుభావుడు ఎవడైతే ఉన్నాడో ఆ వాడు కదా కర్త. సకల సృష్టికి నియామకుడు, జగన్నియామకుడు, జగత్కర్త, జగద్రక్షకుడు, జగత్ సాక్షి ఆయన కదా. మరి అటువంటి పరమాత్మను విస్మరించి, పరమేశ్వరుణ్ణి విస్మరించి మరిచిపోయి నేనే కర్త అనడం భ్రాంతిమయం కదా. నేను కర్త అనడమే భ్రాంతి అంటే ఆ భ్రాంతి చేత తయారైన మరో పెద్ద భ్రాంతి కదా సంసారం. వేరే ఇంకేముంది? ఒక నీడ, నీ నుంచి ఒక నీడ వచ్చిందండి, ఆ నీడ మరొక నీడను సృష్టించింది. చిన్న నీడ, పెద్ద నీడ. చిన్న నీడ ఏమిటి? నేను కర్త. పెద్ద నీడ ఏమిటి? సంసారం. అదేండి, మీరు ఒక దీక్ష 40 రోజుల పాటు తీసుకున్నారండి. అప్పుడు మీ ఇంటి నిండా ఏముంటాయి? ఆ దీక్షకు సంబంధించినటువంటి వస్తువులు, వ్యవహారాలు, ఆ బట్టలు, ఆ జపమాలలు, ఆ రకమైనటువంటి చిత్రాసనాలు, భద్రాసనాలు, అన్ని వగైరాలని ఏర్పడిపోయినాయి. ఇంటి నిండా ఎక్కడ చూసినా అవే ఉంటాయి. 40 రోజులు అయిపోయింది. అయిపోగానే ఏం చేసావు అని మూట అని అటకమే పెట్టేసి, అమ్మయ్య ఓ పని అయిపోయిందిరా బాబు. అప్పుడు ఏమైంది? కర్త. ఆ దీక్షలో కూడా ఒక కర్త ఉండిపోతున్నాడు. అసలు దీక్ష అంటే అర్థం ఏంటి? ఆ కర్తను విడిపించుకోవడం కదా దీక్ష అంటే. కాబట్టి కర్తను విడిపించుకోవడానికి 40 రోజులు సరిపోతుందండి, చాలా. మరి ఎంతకాలం కావాలి? ఆఖరి శ్వాస వరకు. మృత్యుకాలంలో కూడా నేను చచ్చిపోతున్నాను మహానుభావ అని అంటాడు. అక్కడ కూడా ఈ కర్త ఉన్నాడు. నేను పోతున్నాను రా బాబోయ్ అని ఏడుస్తాడట. మరి అప్పుడు ఈ జీవుడు మరి నేను కర్తను అంటున్నాడుగా మృత్యువులో కూడా. ఎందువల్ల అంటే జీవితం అంతా నేను కర్తనే అన్నాడు కాబట్టి. ప్రతి క్షణము నేను కర్త కాదు అని కర్తృత్వరహిత కర్మాచరణ యందు నిమగ్నం కావాలి. గురువు గారిని చూసి నేర్చుకోవాల్సింది అనమాట. ఇది చూసి నేర్చుకోవాలట. అంటే ఆయన ఎలా అయితే నేను కర్త కాకుండా ఎలా అయితే అన్ని ఆచరిస్తూ ఉన్నాడు, కర్తృత్వ త్యాగము, సంగత్యాగము, ఫలత్యాగం, ఈ 3 చూసి నేర్చుకోవాలి. ఏమిటండి అవి? కర్తృత్వ త్యాగము, సంగత్యాగము, ఫలత్యాగం. పౌర్ణమి నాటి చంద్రుడిని చూసి నేర్చుకోవాలండి. నిజానికి చంద్రుడికి ఏమైనా వెలుగు ఆయనకి స్వయంగా ఉందే? లేదుగా. సూర్యుడి వెలుగే ప్రతిబింబిస్తోంది, అవునా కదా? కానీ పౌర్ణమి నాటి చంద్రుడు అందరికీ ఆనందకరమేనా కాదా? ఎవరు చూసినా పౌర్ణమి నాటి చంద్రుడిని చూసి ఏడిచేవాడు ఉన్నాడా? లేడు కదా. ఏడిచేవాడు కూడా పౌర్ణమి నాటి చంద్రుడిని చూస్తే నవ్వుతాడు. ఎందుకనట అంటే రామచంద్రుడు అంతటి వాడు, శ్రీరామచంద్రుడు రామచంద్రుడు ఎప్పుడయ్యాడట అంటే ఆ పౌర్ణమి నాటి చంద్రుడిని అడిగాడు చేతిలో కావాలి. చేతిలో కావాలంటే ఆకాశంలో చంద్రుడు చేతిలోకి ఎలా వస్తాడు? అద్దంలో చంద్రుడిని చూపించి ఆ అద్దం చేతికి ఇచ్చారట. ఆ అద్దంలో ఉన్న చంద్రుడిని చూసి శ్రీరామచంద్రమూర్తి నవ్వేశాడట. అప్పటి నుంచి రామచంద్ర కలిసి రామచంద్రుడు అయ్యాడు. అంతకుముందు రాముడే, ఇప్పుడు చంద్రుడు కూడా చేతికి వచ్చేసాడు కాబట్టి రామచంద్రుడు అయ్యాడట. అప్పుడు తల్లి కౌశల్య చెప్పిందట, నాయన ఎప్పుడు ఈ పొన్నమి నాటి చంద్రుని వలె నవ్వుతూ ఉండాలి, దుఃఖించకూడదు అని. ఎప్పుడు విషయం ఇది? రాముడికి సంవత్సరం వయసు ఉన్నప్పుడు 16,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు రామచంద్రమూర్తి.
మరి ఆ రాముడు ఆనాటి నుంచి ఏనాడు మరలా దుఃఖించలేదట. ఎందుకంటే పౌర్ణమి నాటి చంద్రుడు క్షణచంద్రుడిలాగా కనబడతాడు దుఃఖించడం. మన మొహంలో కూడా ఆ 16 చంద్రకళలు కూడా కనబడుతూ ఉంటాయట. ఆ నేను జీవుడు పూర్ణంగా ఉన్నప్పుడు ఆత్మస్వరూపమే, తగ్గిపోయే కొద్దీ క్షీణచంద్రుడు అయ్యే కొద్దీ జీవుడు అయిపోతూ ఉన్నాడు. అమావాస్యకు వచ్చేటప్పటికి శాంతం కళలు ఎలా తెలపోయినాయట. అలాగే వృద్ధి చెందుతున్నాయట. ప్రతిరోజు మనలో కూడా ఇలాగా జీవభావం ఆత్మభావం, జీవభావం ఆత్మభావం. కర్తృత్వరహిత కర్మాచరణ చేసినప్పుడు ఆత్మభావంలో ఉన్నాడు. ఆ 3 త్యాగములు చేసాడు అనుకోండి, అప్పుడు వాడెవడు? నేను ఆత్మస్వరూపం. ఏమిటా 3? కర్తృత్వ త్యాగము, సంగత్యాగము, ఫలత్యాగం. ఈ 3 కనుక నిత్య జీవితంలో ఆచరించామనుకోండి, అప్పుడు నువ్వు ఆత్మభావంలో ఉంటావు. ఈ 3 ఏదో ఒకటి మిగిలింది అనుకోండి, అప్పుడు జీవభావం అయిపోతుంది. కాబట్టి ప్రతి క్షణం వెరిఫై చేసుకోవాలి, నేను జీవుడనా, నేను ఆత్మస్వరూపుణా అని ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలట. ప్రతి క్షణం ప్రతి శ్వాసలోనూ గమనించాలి. ఇది శ్వాస మీద ధ్యాస అంటే అర్థం. అంతేగాని కళ్ళు మూసుకుని కూర్చుని ముక్కు చివరను దృష్టి పెట్టి కూర్చోవడం కాదు. శ్వాస మీద ధ్యాస అంటే అర్థం ఏంటి? ప్రతి శ్వాసలోనూ నేను ఆత్మస్వరూపుడుగా ఉన్నానా లేదా, అకర్తగా ఉన్నానా లేదా, అసంగిగా ఉన్నానా లేదా, అభోక్తగా ఉన్నానా లేదా. ఫలత్యాగం చేస్తే ఎవరు? అభోక్త. సంగత్యాగం చేస్తే అసంగి. కర్తృత్వ త్యాగం చేస్తే అకర్త. ఈ 3 లక్షణాలు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలట. అందుకని అనుభవ జ్ఞానం ఉన్నటువంటి గురువును ఆశ్రయించి అతడు అసంగిగా, అకర్తగా, అభోక్తగా ఎలా ఉంటున్నాడో చూచి గ్రహించాలట. ఇవన్నీ చూచి గ్రహించాల్సిందే కానీ ఎంతగా బోధించినా అది తలకెక్కదు. అదే మనం చూస్తే, ఇప్పుడు మీరు శివలింగాలు చేయడం ఉందండి, ఒకరు చేస్తూ ఉంటే మరొకరు చూశారు, చూసి నేర్చేసుకున్నారు. ఆ నేర్చుకునే లక్షణం మనలో సహజంగా ఉందా లేదా? ఉంది కదా. అలాగే ఈ అకర్త, అభోక్త, అసంగి అన్న లక్షణాలను కూడా గురువును చూసి మనం నేర్చుకోవాలి. ఎంతో విశేషమైన పనులు సామాన్యంగా చేసేస్తూ ఉంటాడు. ఎంత విశేషమైన పనులయ్యా అంటే, 1 సంవత్సరంలో ఆశ్రమం కట్టేయాలండి. వీలవుతుందంటారా? అవుతుంటారా? 1 సంవత్సరంలో కట్టలేమంటారా? ఏవో చూడండి, ఈశ్వరానుగ్రహం అంటే, ఈశ్వరానుగ్రహం ఉంటే కట్టచ్చు, అంటే ఆత్మభావంలో ఉంటే కట్టచ్చు. కట్టడం కట్టకపోవడానికి ఆత్మభావానికి సంబంధం లేదు. కానీ ఫలితంతో సంబంధం లేకుండా పనిచేసినప్పుడు నీతో పాటు 10 మంది కాదు 100 మంది కలిసి వస్తారు. అదే నువ్వు ఫలితం మీద ఆసక్తి పెట్టి చేసావు, నువ్వు అడిగిన 4గురే కలిసి వస్తారు. 4గురు కలిసి వస్తే పని అవ్వడానికి, 100 మంది కలిసి వస్తే పని అవ్వడానికి తేడా లేదంటావు. చాలా తేడా ఉంది. మన జీవితంలో ఎన్నో సందర్భాలు చూస్తాం. కాబట్టి భౌతికమైనటువంటి వాటిలో ఎన్ని సమస్యలైనా ఉండవచ్చు, ఈశ్వరానుగ్రహం అంటూ ఉంటే అవి ఎన్నైనా సరే చాలా సులభంగా పని పూర్తయిపోతుంది. కాబట్టి మానవుడు ఎప్పుడూ కూడా శరణాగతితో జీవించడం చాలా చాలా ముఖ్యం. అకర్తగా జీవించడం, అభోక్తగా జీవించడం, అసంగిగా జీవించడం, ఆనందో బ్రహ్మ, నిరతిశయ ఆనందాన్ని అనుభవించడం. ఈ 5 గుర్తుపెట్టుకోవాలట. మొదటిది ఏంటి? శరణాగతి, ఆ తర్వాత అభోక్త, ఆ తర్వాత అసంగి, ఆ తర్వాత అకర్త. ఈ 4 కలిస్తే మనకి నిరతిశయ ఆనందం కలుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ నిరతిశయ ఆనందమే బ్రహ్మానందం. ఇప్పుడు ఇందాక ధ్యానంలో సత్సంగానికి ముందు కూడా ఒక ప్రార్థనా శ్లోకం చదువుకున్నారు. ఏమిటో? బ్రహ్మానందం పరమసుఖం. ఏమిటయ్యా ఈ బ్రహ్మానందం? ఈ 5 లక్షణాలు నిరతిశయమైనటువంటి స్థితిలో నీకు కలిగిన ఆనందమే బ్రహ్మానందం. ఎందుకనిట? అది సర్వవ్యాపకమైన నేను. ఆ స్థితిలో ఏముందండి అంటే, అందరిలో ఉన్న చైతన్యమే నేను, అంతటా వ్యాపించిన చైతన్యమే నేను. ఆ నేను పేరు ఆత్మస్వరూపం, ఆ నేను పేరు బ్రహ్మస్వరూపం. దాని వ్యవహారంతో పని లేదు, అది ఎప్పుడు స్వరూపంతోనే పని. కాబట్టి నేనుగా నిలకడ చెంది నిలబడి ఉండేటటువంటి ఆత్మస్థితిలో, బ్రహ్మస్థితిలో నిలబడి ఉండాలి. అలాంటి ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి 2 కారణాలు. ఒకటి దైవానుగ్రహ హేతుకం, రెండోది గురువు యొక్క అనుగ్రహం. ఇలా ఎవరైతే పరబ్రహ్మం అనే నిర్ణయానికి చేరుకున్నారో, ఈ నిరతిశయానంద స్థితి అయినటువంటి బ్రహ్మానంద స్థితి నుంచి తత్పరంచ అవలోకయే, దానికంటే పరమైనటువంటి స్థితిని కూడా ఎవరైతే
గురువు యొక్క సూచన ద్వారా దర్శించారో, తెలుసుకున్నారో, నిర్ణయించారో, అంటే పరాత్పరం అనేటువంటి పరబ్రహ్మస్థితి నిర్ణయాన్ని తెలుసుకున్నప్పుడు గురువు గారికి శిష్యుడు గారికి భేదం లేదు. గురు శిష్యులు ఒకటాయే గురుతు ఎరుక పాసన్, బ్రహ్మము నేను అనే ఎరుక కూడా వదిలేశాడు. ఆ ఎరుకని వదిలేస్తే ఉన్నది పరబ్రహ్మమే, అది ఉన్నట్లుగా ఉన్నది. అలా ఎప్పుడైతే గురువు శిష్యుడు ఇద్దరు ఉండగలిగారు, అప్పుడు గురువు శిష్యుడు అనే భేదభావం కూడా ఆఖరికి ఎగిరిపోయేటటువంటి లక్షణం ఏమిటయ్యా అంటే గురు శిష్యులు అనేటటువంటి భేదం లేకుండా అలా అయిపోయినప్పుడు కూడా భావాద్వైతం సదా కుర్యాత్, క్రియాద్వైతం నా కర్హిచిత్, అద్వైతం త్రిషు లోకేషు నాద్వైతం గురు సన్నిధౌ. గురువు గారి సన్నిధానానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలయ్యా? గురువు గారు పరబ్రహ్మమే, శిష్యుడు గారు పరబ్రహ్మమే, ఇంకా జ్ఞానంలో ఏం భేదం లేదు, స్థితిలో కూడా ఏం భేదం లేదు. కానీ శిష్యుడు గారు గురువు గారి ఎడల వినయ విధేయతలతో శరణాగతితో ప్రవర్తించాలి. నీకు నాకు భేదం లేదు కదా అని స్వతంత్రించి గురువుగారు మీరు కొద్దిగా జరగండి, మీ ప్లేస్ నాకు ఇవ్వండి అని అనకూడదు. అర్థమేనండి? భావాద్వైతం సదా కుర్యాత్. మనం లోపల ఎలా ఉండాలంట? భావములో అద్వైతం ఉండాలి, క్రియలో అద్వైతం నా కర్హిచిత్, కొంచెం కూడా ఆచరించకూడదు. అద్వైతం త్రిషు లోకేషు నా అద్వైతం గురు సన్నిధం. ముల్లోకములందు దేనితోనైనా అద్వైతంతో ప్రవర్తించవచ్చు, కానీ గురు సన్నిధానంలో మాత్రం అద్వైతంతో ప్రవర్తించరాదు. ఎప్పుడునూ అద్వైతం అనే భావింపవలయును, క్రియలలో అద్వైతము సిద్ధించదు. మూడు లోకముల యందును అద్వైత పరబ్రహ్మం ఉన్నది, అట్టి భావమును విడువరాదు. గురుదేవుని గడ తాను పరబ్రహ్మస్వరూపస్థితి పొందినను అట్టి జ్ఞానము గురుకృప వలన కలిగాను. కావున సమాన భావమును తలంచగా భక్తి వినయ విధేయతలను చూపవలను. తనకన్నా ఎంతో ఎక్కువగా శ్రీ గురుదేవుని ఈశ్వరునిగా తలంపవలను. కావున గురువు దగ్గర అద్వైతము తగదు. ఈ భావమునంత ఈ శ్లోకమును స్పష్టపరిచిన్నారు. శిష్యుడు గురువు యందు అపార భక్తిని వినమ్ర భావమును చూపెను. గురు కరుణ అయిన నానా ప్రాక్తన భాగ్యానుకూల మారుతయా దుస్సహ దుఃఖతరం అస్తంగ సంసార సాగరాస్తీర్ణ. శ్రీ సద్గురు కరుణానుడు ఓడచే పూర్వజన్మ సుకృత విశేషమనుడు అనుకూల వాయువు వీచుతుండగా సహింప సాధ్యముగాని దుఃఖ పరంపరలను అలలతో కూడిన సంసార సాగరమును దాటి తిని నేను కృతార్థుడను. వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు సంసారం అనేది లేదంటూ ఉంటే మనం అందరం దేంట్లో ఈతున్నామట? సంసార సాగరంలో ఈతున్నామట ఏకంగా. ఎందుకని సాగరం అన్నారట అంటే ఎంత విదిలించుకుందామన్నా వివలడానికి వీలుగా ఉంటుంది. పైగా దాంట్లో అలలు ఎంత పెద్దగా వస్తాయట, మనకి బాగా అనుభవం అనమాట. ఆ దుఃఖాలు సుఖాలు ఎంత బాగా వస్తాయా అంటే పెద్ద అలలు వచ్చి మనం మునిగిపోయేటట్లుగా చేస్తున్నాయి. అటువంటి దాంట్లో గురు కరుణ అనే ఓడ ఎక్కిన వాడికి ఏమైనా సమస్య ఉందా? మామూలుగా సముద్రంలో అయితే మునిగిపోతాం, అదే ఓడలో ఉంటే బయటపడే అవకాశం ఉంది. కానీ ఏముండాలంట? పూర్వజన్మ సుకృత విశేషం అనే అనుకూల వాయువు ఉండాలంట. అనుకూల వాయువు ప్రతికూల వాయువు అని రెండు. ఓడ సముద్రంలో పోతుందండి, గాలి తుఫాను ఎట్లా ఉండాలట? అనుకూలంగా ఉండాలి. ఓడ గాలిని అనుసరించి వెళుతూ ఉండాలట. ఎదురెళితే ఓడ కూడా ముక్కలైపోదు. కాబట్టి ఎదురెళ్లకుండా ప్రతికూల వాయువుగా వెళ్లకుండా అనుకూల వాయువు అనే పూర్వజన్మ పురాకృత విశేషం చేత జాగ్రత్తగా ఎవరికి వారు ప్రయత్నం చేస్తే దాటలేనటువంటి సంసార సాగరం. స్వయంగా ప్రయత్నిస్తే ఎవరు దాటలేరు దీన్ని. ఎందుకని అంటే నీకు పరము అనేటటువంటి నిర్ణయం తెలియదు కాబట్టి. ఆ పరమన్న నిర్ణయం తెలిసినటువంటి సద్గురుదేవుని యొక్క కృపను పొందిన వాడికి మాత్రమే ఈ సంసార సాగరంలో నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. కరుణాసార సాంద్ర కాంచిత వరదాన కల్పతరు విశేషా శ్రీ గురు కటాక్షపాత శిశిరామయంతు చిత్త సంతాపం. కారుణ్యామృతము నలుగునటివియు శిష్యుల వాంఛలను తీర్ప కల్పవృక్షములకు మిగుల చలనివి అయిన ఆనందజనకములైన శ్రీ గురుదేవుని కటాక్ష వీక్షణ ప్రసారములు చాలా కాలము నుండి అనాది సిద్ధములై ఉన్న హృదయములోని సకల సంతాపములను శమింపజేయునుగాక. అందుచే శాంతి కలిగను. ఈలాగున తనకు గురుకరుణ మహిమ చేత కలిగిన శాశ్వతానంద గరిమ చేత స్వాత్మ గురుదేవుని నూతించి ధన్యుడాయను.
అక్షయమాత్మపదం క్షణాత్ ప్రాప్తవాన్, శాశ్వతమైన అనంతమైన ఆత్మజ్ఞానమును క్షణములో పొందాను. ఇదంతయు గురు కరుణ మహిమ అని వర్ణించి ఉన్నారు. ఈ చోట ఇది విచారించతగి ఉన్నది. శాస్త్రములలో ఆత్మజ్ఞానమునకు కాల నిర్ణయమును చేసి ఉండలేదు. అధికారి గల పురుషునకు క్షణములో కూడా బ్రహ్మజ్ఞానము కలుగునని తెలిపి ఉన్నారు. అయినను అనాద్య విద్యావాసనలు ఒకే జన్మయందు లయించినవి కావనియు, అనేక జన్మల నుంచి ఆచరింపబడి దృఢతరాభ్యాస మహిమచేతనే వాసనలు నశించి బంధము ముక్తమై బ్రహ్మజ్ఞానము కలుగుననియు శాస్త్రములు వచించుతున్నవి. అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతిం, తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అనే మొదలగు భగవద్గీతా వాక్యములను అనుసరించి ఏమంటే బ్రహ్మజ్ఞానం కలగడానికి ఎంత టైం కావాలి? అంతా రెడీగా ఉంటే ఒక క్షణమే. అంతా రెడీ చేసుకోవడానికే టైం ఎక్కువ పడుతుంది, వేరే ఇంకేం లేదు. అంతా రెడీగా ఉన్నారండి. కొబ్బరికాయ పగలడానికి ఎంత టైం పడుతుందంటే, దెబ్బ కొడుతూనే ఉన్నామండి. కొబ్బరికాయ ఎంతసేపట్లో పోతుందంటే, దెబ్బ సరిగా తేలితే ఒక దెబ్బకు ఒక క్షణంలోనే పగిలిపోయింది. అంతే బ్రహ్మజ్ఞానం కూడా అంతే. కానీ అది గ్యారంటీగా ఒక దెబ్బకే పగల కొడతానని చెప్పగలరా? చెప్పలేరు. 1000 కొబ్బరికాయలు కొనడం అనుభవం ఉందండి. 1001వ కొబ్బరికాయ కొడుతున్నాడండి. ఏమంటే ఒక్క దెబ్బకే కొబ్బరికాయ పగల కొడతానని చెప్తారా? ప్రయత్నిస్తానండి అంటాడే కానీ గ్యారంటీగా చెప్పడానికి. అలాగే బ్రహ్మజ్ఞానం ఒక్క క్షణంలోనే కలుగుతుంది. జ్ఞానం ఎప్పుడు ఆగంతుకమే. జ్ఞానం ఎప్పుడు ఆగంతుకంగానే కలుగుతుంది. కానీ ప్రయత్నం మాత్రం అనేక జన్మార్జితం. ఎందుకని? మరి అనాద్య అవిద్య వాసన. దానికి కారణం ఏంటండి? అనాది అవిద్యామయమైన వాసన. ఏమిటి అవిద్య? నేను కర్త కాని చోట నేనే కర్త అనుకోవడం. అవిద్య అంటే అర్థం ఏమిటి? నేను కర్త కాదు కానీ నేనే కర్త అనుకుంటా. అర్థమైందండి? ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, హార్ట్ అటాక్ కారణం ఎవరంటారు? హార్ట్ అటాక్ ఎవరు కారణం? ఎవరు కారణం? ఆయనేగా కారణం. ఆయన హార్ట్ అటాక్ రావడానికి ఆయనే కారణం, ఇంకోరెవరు కారణం కాదు కదా. వేరే వారెవరి వల్ల నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి అన్నాడండి. అయినా కానీ ప్రయోజనం ఏముంది? హార్ట్ అటాక్ ఎవరికైతే వస్తుందో, నాయన హార్ట్ అటాక్ ఎవరి వల్ల వచ్చింది? నీకు హార్ట్ ఉంది కాబట్టి హార్ట్ అటాక్ వచ్చింది. అయ్యా బాబు, హార్టే లేకపోతే హార్ట్ అటాక్ వచ్చే అవకాశమే లేదు. హార్ట్ తీసి పక్కన పెడదామా? జీవితం లేదు. కాబట్టి హార్ట్ అటాక్ తెచ్చుకోకుండా మనం జీవించడం ఎలాగో నేర్చుకోవాలా. నైపుణ్యం అంటే ఏమిటి? ఇప్పుడు జ్ఞానం అంటే ఏమిటి? హార్ట్ అటాక్ రాకుండా జీవించడం జ్ఞానం అంటాం. కానీ నా హార్ట్ అటాక్ కారణం ఎవరో తెలిసిన తర్వాత నేను వైద్యం చేయించుకుంటానంటే అన్నాడు అనుకోండి, ఈ లోపల వాడు ఉండదు, ప్రయోజనం లేదు కదా. కాబట్టి సమస్య వచ్చిన తర్వాత దాన్ని నివర్తింపజేద్దాం అనుకునేవాడు ఒక పద్ధతి. సమస్య రాకముందే దానిని నివర్తింపజేసుకుని సరైన జీవితం జీవించాలనుకోవడం మరొక పద్ధతి. ఇదేనా కాదా? వివేకి అని ఎవరినంటాం? ఇప్పుడు సమస్య రాకుండానే నివర్తించేవాడే వివేకి. అలాగే కాలకింకరులు మృత్యువు వచ్చి మునుగట నిలబడ్డ రాజున అప్పుడు నాకు మృత్యు భయం ఉండకూడదని అప్పుడు ఆలోచించాలంటావా? ఎప్పటి నుంచి ఆలోచించాలంటావా? అందుకని ఆ అనాది అవిద్య. మనకున్న సమస్య ఏమిటయ్యా అంటే, ఆ మానవులందరికీ ఒకటే సమస్య అట, ఒకే హార్ట్ అటాక్ వస్తాడు అందరికీ కూడా. ఏమిటయ్యా? అనాది అవిద్యావాసన. ఒకటే, అదంతా కలిపి ఒకటే వాసన. ఏమిటయ్యా అది? అనాది అవిద్యావాసన. ఏమిటండి అనాది అవిద్యావాసన? నేను కర్త కాదు కానీ నేనే కర్త అని ఎప్పుడు అనిపిస్తుంది? ఎప్పటి నుంచి అనిపిస్తుంది? అనాది కాలం నుంచి, సృష్టి ఆది కాలం నుంచి ఒకటే మన గొడవ. నువ్వు కర్త కాదు కానీ ప్రతి చోట నువ్వేమంటావు? నేనే కర్త. దానికి పరిష్కారం ఏంటి? నేను కర్త కాదని అనుకో. అదేనండి, దీనికి వ్యతిరేకం అంటారు. ఏంటంటే మన లోపల ఏదైతే అనిపిస్తుందో దానికి వ్యతిరేకాన్ని మనం బోధించాలి. దానికి వ్యతిరేకాన్ని బోధిస్తే అప్పుడు అందులో నుంచి బయటపడిపోతుంది. నాకు ఎప్పుడు ఆడుకోవాలనిపిస్తుంది అని పిల్లాడు వచ్చి అడిగాడు. అప్పుడు తల్లి ఏం చెప్తుంది? అదే చదువుకోమని చెప్. నువ్వు ఇవాళ పేపర్లో కూడా చదివా, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ మీద దాడి చేశాడు. ఏమిటంటే ఎప్పుడు చదువుకోమని చెప్తుంట, అంతే చెవిలో జోరేగలాగా ఎప్పుడు చదువుకోమని చెప్తుండట. ఆ పిల్లాడికి నచ్చలేదు, క్రికెట్ బ్యాట్ అట్టుకుని ఒకటి వేసాడు.
మరి ప్రమాదం రాలా, మరి అర్థం లేదు కదా. కాబట్టి ఉచితానుచితములు ఎరగవలనా వద్దా? అర్థమైందా? ఏ పని చేసినా ఎలా ఉండాలట? ఉచితానుచితములు. కాబట్టి సలహా చెప్పే ముందు ఆలోచించుకోవాలంట. వాడు సత్వగుణంలో ఉండి మన సలహాని రిసీవ్ చేసుకునే దశలో ఉన్నాడా లేదా అని చూసుకుని సలహా ఇవ్వాలట. వాడు సత్వగుణంలో లేడండి, అప్పుడు మనం స్పీడ్గా ఉన్నప్పుడు సలహా ఇచ్చామండి, అప్పుడు ఏమైపోయింది? రివర్స్ మనకే వచ్చి తగ్గుతుంది. కాబట్టి వ్యవహరించేటప్పుడు ఈ కర్త అనేవాడు మరి కర్మబలం చేత కదా, కర్మఫలం చేత కదా. ఎందుకంటే కర్మ అనేది రజోగుణ ధర్మం. ఆ రజోగుణ ధర్మం బలంగా ఉన్నప్పుడు ఏ పని చేయకూడదు, చాలా ప్రమాదం అన్నమాట. కర్త బలంగా ఉంటాడు అందులో, పైగా వాడు బలమైన ఫలితాన్ని అపేక్షిస్తాడు. వాడు కోరుకుందే అవ్వాలనేటువంటి బలమైన పట్టుదల ఉంటుంది అందులో. అందువలన ఈ 3 గుణాలతో కర్త నియమించబడుతున్నాడు. కాబట్టి 3 గుణాలను అధిగమించి జాగ్రత్తగా అనేక జన్మాల నుంచి మనతో వస్తున్నటువంటి అవిద్యా వాసన, కర్త కానటువంటి చోట నేనే కర్త అని అనుకోవడం, కర్త భోక్త అసంగం, కలిసిపోకూడదు, నువ్వు సాక్షిగా ఉండాలి కానీ ఎప్పుడూ కలిసిపోతుంది. ఇలా జాగ్రత్తగా ద్వంద్వాలలో కలిసిపోవడం మనలో ఉన్న పెద్ద చిక్కు ఏమిటండి? ఇది ద్వంద్వాలలో కలిసిపోవడం, ప్రియాప్రియములలో కలిసిపోవడం. అర్థమేనండి? మీకు ఎవరో ఏదో పుష్పం ఇచ్చారనుకోండి, ఈశ్వర ప్రసాదం స్వీకరించవచ్చు. ఆ ఎర్ర గులాబీ బదులు తెల్ల గులాబీ ఇచ్చుంటే బాగుండేది. ఎర్ర గులాబీ ప్రసాదం భగవంతుడి దగ్గరికి వెళ్ళాడండి, ఆయన ఏదో పూజారి గారు ఈశ్వర నైర్మాలిన్యం ఓ పుష్పం చేతిలో పెట్టాడు. అక్కడ ఇంకా వేరే పుష్పాలు ఉండవచ్చు, కానీ ఇవిడేమనుకుంది మనసులో? రామా, అప్పుడు అందులో ఎవరు బలపడ్డారు? ఇప్పుడు కర్త భోక్త బలపడిపోయాడు. సంగత్యాగం బదులు ఏమైపోయింది? అసంగిగా ఉండాలి, సంగిగా అయిపోయాడు. అకర్తగా ఉండాలి, కర్తగా అయిపోయాడు. అభోక్తగా ఉండాలి, భోక్తగా మారిపోయాడు. విషయం చిన్నదే, అది పెద్దదా చిన్నదా అన్నది ప్రశ్న కాదు. ఉదాహరణ చెప్పడానికి ఇలా అనిపిస్తుందా లేదా మనకి? ఆ పక్కన ఉన్న పుష్పం ఇచ్చి ఉంటే బాగుండేది. ఓ ఇది ఈశ్వరుడు కాదా? అది ఈశ్వరుడు కాదా? ఏది ఈశ్వరుడు కాదు? అంతటా ఉన్న ఈశ్వర దర్శనం చేయడం కోసమని మనం గుడికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి ఎలా వచ్చాం? ఎప్పుడు అంతటా ఉన్న ఈశ్వర దర్శనం వీలవుతుంది అసంగిగా ఉంటే, అకర్తగా ఉంటే, అభోక్తగా ఉంటే. కాబట్టి అనాది అవిద్యావాసనను తొలగింపు చేసుకున్నప్పుడు మాత్రమే ఇది వీలవుతుంది. అందుకనే భగవద్గీత బహూనాం జన్మనాం అంటే నాయన చాలాసార్లు ప్రయత్నం చేయాలరా బాబు, నువ్వు అంతా అయిపోయిందని అనుకుంటూ ఉంటావు కానీ రెప్పపాటులో వచ్చి కూర్చుంటుందిరా బాబు. అది ఏమరపాటు లేకుండా ఉండాలి ఆయన, ప్రతి రెప్పపాటు అది వచ్చి కూర్చుంటుందిరా బాబు. మృత్యుకాలంలో అయినా సరే వచ్చేస్తుంది అది. కాబట్టి ఎప్పుడూ జాగరూకుడవై అసంగి అకర్త అభోక్తగా ఉండాలి. సత్ దీర్ఘకాలై నైరంతర సత్కారాసేవిదో దృఢభూమి అని పతంజలి మహర్షి యోగ దర్శనంలో చెప్పారు. ఆ బ్రహ్మజ్ఞానము అనేక జన్మలకు దృఢతర అభ్యాస మహిమ చేతనే లభ్యమగునని తెలుపుతున్నది. కాబట్టి ప్రతి క్షణం మనల్ని వెంబడిస్తూ ఆ మాయ ఆవరణ మన మీద ప్రభావితం అవుతుంది. కాబట్టి ఆ త్రిగుణాత్మకమైన మాయ యందు మనం కలిసిపోకూడదు, సాక్షిగా ఉండాలి. అలా ఎప్పుడైతే సాక్షిగా ఉంటావో దృఢతరమైన అభ్యాసం చేయాలి, ప్రతి క్షణం అభ్యాసం చేయాలి. అందుకే జ్ఞానయోగం అంటే ఎప్పుడు చేయాలంటే ఎప్పుడూ చేయాలి, ప్రతి శ్వాసకి చేయాలి. నిధిధ్యాసనం ఎప్పుడు చేయాలి, శ్రవణ మనన నిధిధ్యాసనములు ఎప్పుడూ చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అవి చేసేటప్పుడు అట్లా అయితేనే, అలా గురుకరుణని కనుక పొందినట్లయితే, అలా ఈశ్వరానుగ్రహాన్ని కనుక పొందినట్లయితే ఏ జన్మలో అయినా సరే వాడు ఎలా మారిపోతాడట? మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపతామహం వందే పరమానంద మాధవం. ఏదైతే వాడి వల్ల కాదని ప్రపంచం అంతా అనుకుంటారో వాడు కూడా అనుకుంటాడు ఇది నా వల్ల కాదు అని కాడి కింద పారేస్తాడట. అప్పుడు ఈశ్వరానుగ్రహం కలుగుతాడు, అప్పుడు గురు కృప కలుగుతాడు. నా వల్ల కాదని కింద పడేసిన ప్రతిసారి అప్పుడు వస్తాడు ఈశ్వరుడు. నీ వల్ల ఎందుకు కాదురా, నేనున్నాను ఇక్కడ, నా సహాయం ఉంటే పంగుం లంఘయతే గిరిం, కుంటివాడు కూడా కొండలు ఎక్కగలుగుతాడు. మూకం కరోతి వాచాలం, నోట్లో నాలిక లేదని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారట. వాడి జీవితం అంతా ఆ నోట్లో నాలికతో ఉపన్యాసాలు చెబుతూనే జీవితం గడిచిపోతుంది. మరి అంత ప్రవచనకర్త ఎలా అయ్యాడు?
ఈశ్వరానుగ్రహం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. కాబట్టి భగవంతుని కృప కలిగితే ఇది అసాధ్యం అనేది లేనే లేదు, అన్నీ సుసాధ్యములే. అలా ఈ సృష్టిలో ఎన్నో రకాలైన అసాధ్యములన్నీ సుసాధ్యములే. ఎలాగా? 3 కోట్ల వానరములు కలిసి సముద్రానికి వంతెన కట్టినాయి, సాధ్యమేనండి? అసలు కోతిని స్థిరంగా ఉండడమే కష్టం. అలాంటిది 3,000,000 కోట్ల వానరముల చేత మన సముద్రం మీద వారధి కట్టింపజేశాడు. ఎలా సాధ్యమైందండి? ఈశ్వరానుగ్రహం. భగవంతుడే స్వయంగా పూనుకుంటే ఇంకా దానికి తిరిగే ఉందిగా. రామచంద్రమూర్తి గట్టి మీద కూర్చున్నాడు అంతే, ఆయన ఏమైనా ఒక రాయి కూడా వేయలేదు. అన్నీ కోతులే తీసుకెళ్ళి వేసిన ఆ వంతెన కట్టేసిన. ఆ వంతెన ఏనాడో త్రేతాయుగ నాడు ఇప్పటి వరకు చెక్కు చెదరకున్నాం. అదే శ్రీరామ సేతు. మరి అసాధ్యమా సుసాధ్యమా అంటే సుసాధ్యమే, అసాధ్యమనేది లేనే లేదు. అసలు ఈ సృష్టిలో అసాధ్యమనేదే లేదు. అటువంటిది సంసార సాగరం ఎంతయ్యా? అసలు లేనే లేదు. అసలు బ్రహ్మజ్ఞాన దృష్టితో చూస్తే సంసారము లేదు, సంసార సాగరము లేదు, అందులో మునుగుతున్న జీవుడు లేడు, వాడు అనుభవించే జగత్తు కూడా లేదు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఈ సత్యం నీకు బోధపడిన నాడు, ఈ సత్య దర్శనం అయిన నాడు నీకు అవి ఏవి కూడా బంధహేతువు కానేరదు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.